హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రివాల్. నేను ఇప్పుడు ఎంఎస్ వర్డ్ పార్ట్ 5 చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం రిఫ్రెష్ చేసేసుకుందాం. ఇంకా మన వర్డ్ని ఓపెన్ చేద్దాం. నేను బ్లాంక్ డాక్యుమెంట్ తీసేసుకున్నాను. మళ్ళీ ఈరోజు మన టాపిక్ రిఫరెన్స్. పోయిన పార్ట్లో ఈ 5 అయిపోయాయి. డ్రా ఏంటంటే ప్రతి దానిలో ఉండదు, ఏదో కొన్నిటిలోనే ఉంటాయి, అందుకని మీకు చెప్పలేదు. ఇంకా మన రిఫరెన్స్ గురించి వచ్చేద్దాం. రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, హెల్ప్ ఇవి మనం ఎక్కువగా యూజ్ చేయం, కానీ రివ్యూ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిలింగ్, రిఫరెన్స్, హెల్ప్ మనం చాలా దూరంగా ఉంటాం, వాటి యొక్క యూజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలా హెడ్డింగ్స్, మళ్ళీ హెడ్డింగ్స్ ఇలా యాడ్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ మోర్ టేబుల్స్ ఆఫ్ కంటెంట్స్ అని క్లిక్ చేస్తే ఆన్లైన్లో లేను, కానీ మీరు కనుక ఆన్లైన్లో ఉంటే ఇంకా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. లెవెల్ 1, నెక్స్ట్ మళ్ళీ లెవెల్ 2కి మార్చా, మళ్ళీ లెవెల్ 3కి మార్చా. కొంచెం కొంచెంగా చిన్న చేస్తూ వస్తుంది. డు నాట్ షో ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏది చూపిదు. అప్డేట్ టేబుల్ అంటే నాకు రావట్లా, మీరు చేసుకోవచ్చు. టేబుల్ని ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఇక్కడ ఏదైనా పేజ్ మొత్తం ఏదో ఒక టెక్స్ట్ గురించి రాస్తాం కదా, అక్కడ దాని గురించి ఇక్కడ రాసుకోవచ్చు. లాస్ట్ ఫూటర్లో కంట్రోల్ Z అని క్లిక్ చేస్తే ఇంకా బ్యాక్ వచ్చేస్తాం. ఇంకా ఇన్సర్ట్ ఎండ్ నోట్, ఇది స్టార్టింగ్లో వచ్చింది. కంట్రోల్ Z అంటే మళ్ళీ పోతుంది. ఇంకా నెక్స్ట్ ఫుట్ నోట్, ఇంకా 2 లేవు కాబట్టి రాలా. ఫస్ట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే ఇంకో పేజ్ ఉంటే వచ్చేది, నాకు లేదు కాబట్టి రాలేదు. షో నోట్స్ అంటే మనం ఆల్రెడీ రాసి ఉంటే చూసుకోగలం. ఈ షో నోట్స్ అందుకు యూజ్ అవుద్ది. అంటే నేను ఇప్పుడు టైప్ చేసా. ఇంకా నెక్స్ట్ సెర్చ్ అంటే అంటే దీనికి నాకు నెట్ కావాలి. మీరు నెట్లో ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్సర్ట్ సైటేషన్ అంటే మామూలుగా సైటేషన్ అంటే వాళ్ళ వ్యక్తిత్వం అయ్యి యాడ్ చేస్తేలా అంటే సైడ్లో మొత్తం ఒక లెసన్ అనుకోండి, లెసన్లో ఇట్స్ కాలం సగం ఉంటుంది, ఇలా ఉంటుంది. టెక్స్ట్ మాత్రం ఇలా ఈ కొంచెం ఈ స్క్వేర్ ఏరియాని వదిలేస్తారు. ఇక్కడ రివర్స్ రెక్టాంగిల్ ఏరియాని వదిలేస్తారు. ఇలా వదిలేస్తారు. దానిలో సైటేషన్ అని పెడతారు. దానిలో ఇక్కడ ఏదైనా వాళ్ళ గురించి వచ్చింది అనుకోండి, ఇక్కడ సైటేషన్ వాళ్ళ గురించి రాస్తారు. అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సైటేషన్స్. ఇంకా మేనేజ్ సోర్సెస్ అంటే ఇలా వీళ్ళు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. అదే ఇంటర్నెట్ కావాలి, కానీ ఇప్పుడు నేను ఇంటర్నెట్లో లేను, మీరు చేసుకోవచ్చు. ఇంకా స్టైల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేసి MLA APA ఇలా మార్చుకోవచ్చు. స్టైల్స్ అయినా ఏదైనా. అంటే ఇది బిబ్లియోగ్రఫీ గురించి ఇక్కడ ఉన్నాయి. అంటే వాటి సైటేషన్ లాగా, ఇవి కూడా సైటేషన్ లాగా, కానీ
లోగ్రఫీ గురించి. బొబిలో బిబియోగ్రఫీ. సారీ ఫ్రెండ్స్, నవ్వు ఆపుకోలేకపోతే పలకడం రావట్లా. బిబ్లియోగ్రఫీ. ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే ఏదైనా ఫిగర్, ఫొటోస్. ఫిగర్ 1 అన్నా రావట్లేదు, ఫిగర్ 1 దాటి. ఓకే అన్న, ఇక్కడ ఇలా వచ్చేసింది, ఫిగర్ 1 అని యాడ్ అయిపోయింది. కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు చూడొచ్చు, వేరొకటి ఇలా కొంచెం ఇటాలిక్ లో వచ్చినట్లు ఉంది. నాకైతే కొంచెం బ్లూ కలర్ లో ఉన్నట్టు కానొస్తుంది ఫ్రెండ్స్, మీకు కానొచ్చిందో కాని రాలేదు. ఇక్కడ నేను బయట నుంచి చూస్తుంటే బ్లూ కలర్ లో ఉన్నట్లు కానొస్తుంది. ఇంకా మన నెక్స్ట్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్. టేబుల్లో ఫిగర్స్ ఉండేది సెట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయం మనం ఎక్కువగా. అప్డేట్ ఇండెక్స్ వాడము, కానీ దానికి యూజ్ లేదు. మార్క్ సైటేషన్, ఈ సైటేషన్ని మార్క్ చేసుకోవాలి. 10, 1000 అలాంటి సైటేషన్లు యాడ్ చేసుకున్నారు అనుకోండి, 100 అలా యాడ్ చేసుకున్నారు. 100 మరీ ఎక్కువ వద్దులేండి, కానీ ఒక 10 సైటేషన్లు యాడ్ చేసుకున్నారు. దానిలో ఒక సైటేషన్ మీకు ప్రతిసారి గుర్తుండదు. ఆ సైటేషన్ని సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ టెక్స్ట్ అని చెప్పేసి షార్ట్ సైటేషన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఈ చూడొచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. టేబుల్ ఆఫ్ ఫిగర్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇండెక్స్ కూడా ఇక్కడే ఉంది. పనిగా రివ్యూ కూడా చెప్పేస్తాను. రివ్యూలో ఈ స్పెల్లింగ్ గ్రామర్ చెక్ అంటే నేను తప్పు రాసి ఉన్నానా లేదా అని. స్పెల్లింగ్ అని గ్రామర్ చెక్ అంటే దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది, మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ egg for figure 1. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2023 2021 డౌన్లోడ్ చేసుకొని ఉన్నా. దానిలో రీడ్ అలౌడ్ అని కొత్త ఆప్షన్ వచ్చింది, చూడొచ్చు. అది egg for figure 1. అలా వస్తుంది, అలా సౌండ్ చేస్తుంది. ఇక్కడ వాటి సజెషన్ అంటే ఇంచుమించు కరెక్ట్ సేమ్ ఉన్న వర్డ్స్. ఇప్పుడంటే దీనికి అసలు లేదు అంటే ఇక్కడ లేదు అని, దీనికి ఇంచుమించు సేమ్గా ఏది లేదు, అందుకని అది సజెషన్స్ ఏది చూపించట్లా. ఇక్కడ ఇప్పుడు కూడా రాలా, ఇప్పుడు వచ్చేసాయి. ఇంచుమించు దగ్గరలో ఉన్న సజెషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇలా క్లిక్ చేస్తే మారిపోద్ది, ఇంకా అయిపోయింది, ఇంకా తప్పులు లేవని చెక్ అని, స్పెల్లింగ్ అని గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అని చెప్పింది. నెక్స్ట్ థెసారస్ అంటే ఇక్కడ మన డిక్షనరీలో ఉండే వర్డ్స్ని సేవ్ చేసుకొని ఉండొచ్చు. దీనిలో ఒకే మీనింగ్ ఉండేవి ఎక్కువ ఉంటాయి, చూడొచ్చు. ఇలా మీరు చాలా ఎక్కువ వస్తాయి. ఇంకా ఇంచుమించు సేమ్ మీనింగ్ అంతే. థెసారస్ దానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనం వర్డ్ కౌంట్ అంటే వర్డ్ స్పేసెస్, మళ్ళీ స్పేస్ ఉండే ఎన్ని క్యారెక్టర్లు వచ్చాయి, స్పేస్ లేకుండా ఎన్ని క్యారెక్టర్లు వచ్చాయని కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. పేజీలో 1 వర్డ్ 1, ఇంకా క్యారెక్టర్స్
ఉందా 4 క్యారెక్టర్స్ స్పేస్ ఉండి 4 పారాగ్రాఫ్స్ 0 లైన్స్ 1 ఇలా అన్ని చూపిస్తుంది. ఇంకా నేను ర్యాండమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 10 అంటే 10 లైన్స్ ఉండే 10 పారాగ్రాఫ్స్ కావాలి అని అంటారంటే ఇంకా వచ్చేస్తుంది 10 లైన్స్ ఉండే 10 పారాగ్రాఫ్స్. ఇవన్నీ ఇంకా వచ్చేసింది. నెక్స్ట్ రీడ్ అలౌడ్ అంటే ఫస్ట్ కర్సర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలో దాని మీద క్లిక్ చేసి రీడ్ అలౌడ్. Video provides a powerful way to help you prove your point. When you click online video, you can paste in the embed code for the video you want. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు స్టాప్ చేసిద్ది. Want to మళ్ళీ add. క్లిక్ చేస్తే You can also type it. ఇంకా ఈ To click insert. Video last provides a paragraph powerful కి way. మారుస్తుంది. Video provides a powerful way. ఇది మళ్ళీ ఈ సౌండ్ మార్చుకోవచ్చు. ఇటువంటి పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కో సౌండ్. To help you prove your ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నా. ఇప్పుడు చూడండి Point. When you click online video. ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు You can paste it. ఇలా సౌండ్ మీరు మార్చుకోవచ్చు. మళ్ళీ రాంగ్ అని క్లిక్ చేస్తే ఇంకా ఆగిపోతుంది, ఇంకా రాదు. మళ్ళీ క్లిక్ చేస్తే కానీ చెక్ యాక్సెసిబిలిటీ అంటే నాయిస్ ఇష్యూస్ ఉంటే చూపించిద్ది, లేకపోతే ఉండదు. ట్రాన్స్లేట్ చేయాలంటే ఫస్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ క్లిక్ చేసి ట్రాన్స్లేట్ సెలెక్షన్ అన్నా. అంటే నా దగ్గర నెట్ లేదు, అంటే నేను నెట్లో లేను, ఇంటర్నెట్లో నేను లేను, అందుకని రావట్లా. మీకైతే లేకపోతే ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అన్నా కానీ వచ్చింది. రెండిట్లో ఏది యూస్ చేసినా వస్తుంది. అదే కనుక మీరు ఇది క్లిక్ చేయాలనుకుంటే ఫస్ట్ అంతా సెలెక్ట్ చేసేయాలి, అప్పుడు ట్రాన్స్లేట్ సెలెక్షన్ అన్న క్లిక్ చేయాలి. ఇంకా లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇలా వీటిల్లో ఏదో ఒక లాంగ్వేజ్. ఇక్కడ చూడొచ్చు మన పేరు తెలుగు ఉంది. క్లిక్ చేసా, ఓకే అన్న. సెలెక్ట్ చేసి లాంగ్వేజ్ తెలుగు. దీనివల్ల ఎక్కువ అసలు ఏం రాలేదు. నాకు తెలిసినంత వరకు లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. నేను తెలుగు బేస్ సెట్ చేసుకొని ఉన్నా కదా, ఈసారి రీట్రై చేద్దాం. Video provides a powerful way to help. సారీ రాలేదు. ఇంకా ఇది కామెంట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్లో దేనిలోనూ నేను మీకు కామెంట్స్ యాడ్ చేసి చెప్పాను కదా, సారీ చెప్పలేదు అనుకుంటా. వేరే ఎంఎస్ ఎక్సెల్లో చూసి నేను ఎంఎస్ ఎక్సెల్ది గుర్తుపెట్టుకున్నాను, సారీ. ఇంకా మనం అంటే ఇప్పుడు ఒక సెలెక్ట్ చేసా, ఇది ఒక పేరు అనుకుందాం. ఇతనికి 599 మార్క్స్ వచ్చాయి అనుకోండి. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూపించాలి అనుకుంటే న్యూ కామెంట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి.
సెలెక్ట్ చేసిన తర్వాత కామెంట్ యాడ్ చేయండి. 599 మార్క్స్ అని క్లిక్ చేసా. మార్క్స్ అని ఇంకా ఈ బటన్ క్లిక్ చేస్తే ఇంకా కామెంట్ యాడ్ అయిపోయింది. కామెంట్ యాడ్ అయినట్లు సింబల్ ఉంది. ఇది ఇక్కడే ఉండిద్ది, ఎక్కడికి పోయినా ఇది ఎలానే ఉండిద్ది. ఇది పోవాలంటే ఈ 3 డాట్స్ ఉండిద్ది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ థ్రెడ్ అంటే డిలీట్ అయిపోద్ది. షో కామెంట్స్ అంటే కామెంట్స్ చూపించిద్ది. డిలీట్ అంటే కామెంట్ని డిలీట్ చేసేసిద్ది. ఇక్కడ కూడా నేను అది మళ్ళీ వచ్చేటట్లు చేసా. ఇది ఇలానే ఉంది కదా, డిలీట్ కామెంట్ అంటే ఇంకా డిలీట్ అయిపోయింది. ఇది ప్రీవియస్ అంటే ఇప్పుడు నేను మధ్యలో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక కామెంట్ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ప్రీవియస్ కామెంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తా. అదే నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తా. అలా నెక్స్ట్ ఉన్నది ప్రీవియస్ ఉన్నది సెట్ చేసుకోవచ్చు. ట్రాక్ చేంజెస్ అది లేఅవుట్లో కూడా వచ్చింది అనుకుంటా. చేంజెస్ని ఏమేమి చేంజెస్ చేసాము అని ట్రాక్ చేసిద్ది. ఇంకా యూస్ చేయం అంటే ఎక్కువ యూస్, వీటి వల్ల యూస్ కూడా అంతకు ఉండదు. ఇది యాక్సెప్ట్ రిజెక్ట్ అంటే సారీ చేంజెస్ ఏమీ లేదని చూపిస్తుంది. చేంజెస్ లేవు అని చూపిస్తుంది. సారీ. ఇంకా ప్రీవియస్ నెక్స్ట్ కూడా సేమ్ అలానే. నెక్స్ట్ కంపేర్ అంటే ఒక దాని నుంచి ఒకటి కంపేర్ చేయాలని. ఇప్పుడు సేమ్ ఇలాంటిదే మా ఫ్రెండ్ చేశాడు, దీని సేమ్ డేటా అదే ఇది మార్క్ లిస్ట్ అనుకుందాం. దీనిలో కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళ మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్ అవన్నీ ఉన్నాయి. మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే మార్క్స్తో అదే మెంబర్స్తో చేశాడు అనుకుంటే కంపేర్ అని కంబైన్ ఇలా కంపేర్ అలా మీరు సెట్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ లేకపోతే అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా లేకపోతే మనమే తప్పు చేసామా అని చూసుకోవచ్చు. మళ్ళీ ఒక పిక్చర్ 2 పిక్చర్లు తెచ్చామనుకోండి, కంపేర్ చేసామనుకోండి, కంపేర్ అని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మనం 2 పిక్చర్లు యాడ్ చేసుకున్నాం, రెండిట్లో డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. అలా కంపేర్ యూజ్ అవుద్ది. ఎడిటింగ్కి అంటే దీన్ని డిలీట్ చేయడం అంటే నేను ఇప్పుడు దీన్ని బ్యాక్ చేయగలుగుతున్నా, బ్యాక్ స్పేస్ చేయగలుగుతున్నా. అదే కనుక రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే లిమిట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఎవ్రీవన్ ఏదో ఒకటి అంటే మీకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎవరు ఎడిటింగ్ చేయకుండా ఉండడానికి. ఇంకా లింక్ నోట్స్ అంటే నోట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మామూలు అయితే ఈ 2 నార్మల్ వాటిల్లో ఉండదు. దీని యొక్క యూజ్ కూడా అంతగా మనం చెయ్యం, డైరెక్ట్గానే ఓపెన్ చేసేసుకుంటాం. ఇంకా ఈ వీడియోలోకి ఇంత చాలు. నెక్స్ట్ వీడియోలోకి కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.